వెల్కమ్ టు మై ఛానల్. జిమ్ లో డ్రగ్స్ ఉన్నాయని, డ్రగ్స్ సప్లై అవుతున్నాయని తెలుసుకున్న కౌశికి అసలు షాక్ లో యువరాజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక టీవీ న్యూస్ లో జగదాత్రి అలాగే జేడీ కేడీ ఇద్దరు కూడా మీనన్ స్ప్రెడ్ చేస్తున్న డ్రగ్స్ ని ఖచ్చితంగా ఇంకా సీజ్ చేశామని, ఆ విలువ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉంటుందని, అందుకే ఇక మీదట ఇలాంటి ఖచ్చితంగా మీనన్ నుంచి ఎలాంటి ఇది రాకుండా ఉంటుందని ఇంకా ప్రెస్లో చెప్పేసరికి ఆ న్యూస్ని ఇక కౌశికి అండ్ ఫ్యామిలీ చూస్తూ ఉంటారు. చూసి ఖచ్చితంగా ఈ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపే జేడీ ఏమో చెప్పిద్ది, మీనన్ వాళ్ళు జిమ్స్ ఉన్న ప్లేసెస్ని టార్గెట్ చేస్తున్నారు, సో చూసుకోవాలి, జిమ్లోకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నామని చెప్పి అనేసరికి యువరాజ్ ఎక్కడున్నాడు అని చెప్పేసి కౌశికి అడుగుతుంది వైజయంతిని. అడిగేసరికి జిమ్కి వెళ్ళాడు. అయితే ఎందుకు అడిగారు అని అంటే, ఏం లేదు పిన్ని, చూసారుగా టీవీలో న్యూస్, ఆ మీనన్ జిమ్స్ని టార్గెట్ చేశాడంట. అసలే యువరాజ్ రీసెంట్గానే కదా జిమ్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్దామని అనుకుంటున్నాను అని చెప్పి అనేసరికి, అంటే ఏంటవి నువ్వు ఉద్దేశం, వాడు డ్రగ్స్ని సప్లై చేస్తాడని, ఇంకా ఆ మీనన్తో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నాడని అనుకుంటున్నావా అని చెప్పి అనేసరికి, పిన్ని ఎందుకు ప్రతిదానికి అలా నెగిటివ్గా తీసుకుంటున్నారు, నేను అలా అనలేదు, అసలు ఆ ఉద్దేశంతోనే అనలేదు, అసలే ఆ జేడీ తమ్ముడి మీద పగబట్టింది, ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు, బట్ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్తగా ఉండమని చెప్దామని అనుకుంటున్నాను అంతే అని చెప్పి అనేసరికి, ఓ అంతేనా, ఏమో నువ్వు ఎక్కడ మీనంతో కలిసి నా కొడుకు వ్యాపారం చేస్తున్నాడని చెప్పి అనుకుంటున్నావోనని కొంచెం ఇబ్బంది పడ్డానమ్మీ, ఏమనుకోమాక అని చెప్పేసి అనేసరికి ఇక సుధాకర్ తిడతాడు, అయినా నీకు నీ కోడలికి ఎదుటి మనుషుల్ని హర్ట్ చేయడం బాగా వచ్చు కదా, అలాంటప్పుడు ఇంక మళ్ళీ మీరు క్షమించమని చెప్పడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉండేసరికి, సరే అయితే కానివ్వండి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది, యువరాజ్ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి, ముందు జాగ్రత్త పడమని చెప్పాలి, అసలే ఆ టోనీ ఎవరో ఏంటో కూడా తెలియదు, ఏదో రీసెంట్గానే తీసుకొచ్చి వాడు నా క్లాస్మేట్ అని, ఇంకా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని అంటున్నాడు, అసలు అతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక ఈలోపు యోగేంద్ర చచ్చిపోతాడు. జిమ్లో మొత్తానికి వర్కౌట్స్ చేసి యోగేంద్ర ఉన్నాడు కదా, ఇంకా వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయేసరికి ఇంకా ఆరాధ్య బయటికి లాగిద్ది, అసలు ఇదంతా ఏం జరిగింది, ఇతను చచ్చిపోయింది ఇలా డ్రగ్స్ తీసుకొని, అంతేకాదు ఆ జిమ్లో అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ప్రెస్లో సోషల్ మీడియాలో పెట్టేసేసరికి ఒక్కసారిగా ఇంకా అదంతా స్ప్రెడ్ అయిపోవడంతో అటుపాకి ఇటుపాకి ఇంకా కౌశికి దాకా వస్తుంది ఆ వీడియో కూడా, ఆరాధ్య ఉన్న వీడియో వస్తుంది. ఇక ఈ పలానా జిమ్లో డ్రగ్స్ అయితే అమ్ముతున్నారు, డ్రగ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు, దానికి కారణం ఎవరు ఏంటి అనేది తెలియదు, కానీ వాళ్ళు నన్ను చంపడానికి కూడా ఎనీ టైం ఇచ్చేయచ్చు, కాబట్టి జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తాగే ప్రోటీన్ షేక్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయో ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా వీడియో ఉంటుంది. దాంతో ఇంకా ఇదంతా చూసిన కౌశికి అయితే, అంటే యువరాజ్ ఉన్న జిమ్లో డ్రగ్స్ ఉన్నాయన్నమాట అని చెప్పేసి కౌశికి అయితే రియలైజ్ అవుతుంది. ఇది తెలుసుకున్న యువరాజ్ షాక్ అవుతాడు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.